నమస్తే, వెల్కమ్ టు కేటీవీ. ముందుగా ముఖ్యాంశాలు. నేటి నుంచి కళాశాలలో మధ్యాహ్న భోజనం. డిఈఓ మాకొద్దు అంటున్న ఉపాధ్యాయులు. వైసీపీపై ఫైర్ అయిన రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి. బద్వేలులో యువత మేల్కొలుపు, వివేకానందుని పిలుపు. విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నామని తెలుగుదేశం పార్టీ శాసనమండలి సభ్యులు తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తామని వేంపల్లిలో జరిగిన ఇంటర్ కళాశాలల మధ్యాహ్న భోజనం పథకం ప్రారంభోత్సవం అన్నారు. గత ప్రభుత్వంలో మిడ్ డే మీల్స్ విద్యార్థులకు అందించేవారే కాదని పేద విద్యార్థుల ఆకలి తీర్చాలనే సంకల్పంతో ఈ కార్యక్రమానికి తమ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి లోకేష్ విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు సింగారెడ్డి జయచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉన్న 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులందరికీ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించడం జరిగింది. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ఇంతవరకు ఉన్నత పాఠశాలల వరకే ఉండేది. ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత, నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్య ఆయన దృష్టికి పోయినప్పుడు ఆయన స్పందించి ఈ పథకాన్ని ఈ జనవరి 4వ తేదీ నుంచి ప్రారంభించడం జరిగింది. 2019 కంటే ముందు కూడా, అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ ఇంటర్మీడియట్లో కళాశాలలో కూడా మధ్యాహ్న భోజన పథకం ఉండేది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పేద బడుగు బలహీన వర్గాల పిల్లలు ఆకలి బాధలు పెంచేదానికి, వాళ్ళు కనుగొట్టే విధంగా మధ్యాహ్న భోజన పథకాన్ని రద్దు చేసి పిల్లలను అనేక రకాలుగా ఆకలి బాధలు గురి చేయడం జరిగింది. వాటన్నిటిని కూడా నారా లోకేష్ బాబు గారి దృష్టికి పోయినప్పుడు ఆయన సహృదయంతో స్పందించి మళ్ళీ మధ్యాహ్న భోజన పథకాన్ని ఈ ఏడాది నుంచే పునఃప్రారంభించడం జరిగింది. అంతేకాకుండా పిల్లలు ఈ ప్రభుత్వ కళాశాలలో చదివేవారంతా కూడా పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలు పుస్తకాలు కొనాలన్నా, నోట్ పుస్తకాలు కొనాలన్నా, బ్యాగు కొనాలన్నా కూడా వేలాది రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితిలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఒక్క విద్యార్థికి ఇంటర్మీడియట్ చదివే వాళ్ళందరికీ కూడా పాఠ్య పుస్తకాలు, అదేవిధంగా నోటు పుస్తకాలు, అదేవిధంగా బ్యాగులు కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది. దానికి కొనసాగింపుగానే ఇవన్నీ కూడా ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా మధ్యాహ్నం గ్రామాల నుంచి వచ్చే పిల్లలు మధ్యాహ్నం పూట భోజనం లేకపోవడంతో వాళ్ళలో రక్తహీనత ఏర్పడము, అదేవిధంగా కళాశాలను మధ్యలోనే విరమించి ఇతర కూలినాలి పనులకు పోయే కార్యక్రమాలు ఉన్నారు. కాబట్టి వాటన్నింటిని కూడా ఉండకుండా చేయాలి. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క కుటుంబంలో ఉండే అర్హులైన ప్రతి ఒక్కరు కూడా చదువుకొని ఉన్నత స్థానానికి వెళ్ళాలనే ఒక ఆకాంక్షతో ఇవన్నీ కూడా విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన కార్యక్రమాలకు లోకేష్ బాబు గారు శ్రీకారం చుట్టడం జరిగింది. అంతేకాకుండా వేంపల్లె జూనియర్ కళాశాల ఈ భవనాలకు కూడా దీన్ని కట్టినారు, కానీ దీనికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని పరిస్థితుల్లో గతంలో నేను ఈ పాఠశాలకు వచ్చినప్పుడు ల్యాబులు ఇవన్నీ దాంట్లో ఎక్విప్మెంట్ కావాలని చెప్పినప్పుడు జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయి 15 లక్షలు మంజూరు చేయించి వాటన్నిటిని కూడా ఫుల్ ఫ్లెడ్గా ఇప్పుడు ఎక్కడ కూడా విద్యార్థులకు వారి చదువుకు ఆటంకం కలగకుండా అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా కొన్ని చిన్న సమస్యలు వాటన్నిటిని కూడా పరిష్కరించడం జరుగుతుంది. ఈ డిఈఓ మాకొద్దంటూ వైఎస్ఆర్ జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ముందు ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ఆందోళన చేపట్టింది. డిఈఓ మాకొద్దు అంటూ నినాదాలతో హోరెత్తారు. ఆందోళన స్థలం నుంచి మా కేటీవీ ఎడిటర్ భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి ఉపాధ్యాయ సంఘాల నేతలతో ముఖాముఖి. ఉపాధ్యాయులపై కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నటువంటి వైఎస్ఆర్ జిల్లా విద్యాశాఖ అధికారి పైన ఈ డిఓ మాకొద్దు అంటూ ఉపాధ్యాయ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈరోజు ఉపాధ్యాయులు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో మనతో పాటు యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు విజయ్ కుమార్ గారు ఉన్నారు. అన్న, చెప్పండి, 2 నెలల కాలమే అయింది విద్యాశాఖ ఈ జిల్లాలో వచ్చి, ఎందుకు ఇంత వ్యతిరేకత? కారణం ఏమంటారు? జిల్లా విద్యాశాఖ అధికారి గారు ఈ జిల్లాకు బదిలీపై వచ్చి 2 నెలలు అవుతా ఉంది. మరి వచ్చినప్పటి నుంచే జిల్లా విద్యాశాఖ అధికారి వివాదాస్పదంగా వ్యవహరిస్తూ ఉన్నారు. మరి పాఠశాలలకు తనిఖీలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించకపోగా ఉపాధ్యాయులు వేధించడమే లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రధానోపాధ్యాయులను, ఉపాధ్యాయులను, అదేవిధంగా వ్యామోపాధ్యాయులను కించపరచడమే లక్ష్యంగా
ఈరోజు జిల్లా విద్యాశాఖ అధికారి పనిచేస్తూ ఉన్నారు. అనేక పాఠశాలల్లో ఉపాధ్యాయులను వర్ణాలతో అంటే రంగులతో పోల్చి వీడు కర్రోడు ఎర్రోడు అని చెప్పి ఉపాధ్యాయులు తిట్టడం, అదేవిధంగా ప్రధానోపాధ్యాయులను అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రధానోపాధ్యాయులను కూడా దూషించడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా లెసన్ ప్లాన్లలో డిజిటల్ లెసన్ ప్లాన్లు ఉపయోగించవచ్చు అనేటువంటిది ఎస్సీఆర్టీ క్లియర్గా ఇచ్చినప్పటికీ కూడా ఈ జిల్లా విద్యాశాఖ అధికారి పాఠశాలకు తనిఖీ వెళ్ళినప్పుడు నేను డిజిటల్ లెసన్ ప్లాన్ యాక్సెప్ట్ చేయను, రాతపూర్వకంగా ఉన్నాయి మాత్రమే యాక్సెప్ట్ చేస్తానని చెప్పడంతో పాటు అక్కడ డిజిటల్ లెసన్ ప్లాన్ ఎవరైనా చూపిస్తే వాటిని ఉపాధ్యాయుల మొక్కన విసిరి కొట్టడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి బూట్లు విద్యార్థులకు కొన్ని చోట్ల నాణ్యత లేకపోవడం వల్ల చిరిగిపోతే వాటికి ఉపాధ్యాయులను బాధ్యులు చేస్తూ ప్రధానోపాధ్యాయులను బాధ్యులు చేస్తూ ఒరే అని చెప్పి మాట్లాడేటువంటి పద్ధతుల్లో ఈరోజు జిల్లా విద్యాశాఖ అధికారి వ్యవహరిస్తూ ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా ఉపాధ్యాయులు వేధించడమే లక్ష్యంగా పనిచేస్తూ ఉంది. కాబట్టి ఈరోజు కడప జిల్లాలో ఉన్నటువంటి 27 ఉపాధ్యాయ సంఘాలు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక తాటి మీదకి వచ్చి ఈరోజు 27 ఉపాధ్యాయ సంఘాలు ఈ డిఈఓ మాకొద్దైనటువంటి నినాదంతో మరి జిల్లా విద్యాశాఖ అధికారిని ఈరోజు వ్యతిరేకిస్తూ వెంటనే అని సస్పెండ్ చేయాలని చెప్పి ఈ జిల్లా నుంచి బదిలీ చేయాలని చెప్పేటువంటి డిమాండ్తో ఈరోజు ఉపాధ్యాయ సంఘాలని కూడా ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. వైఎస్ఆర్టీఎఫ్ అమర్నాథ్ రెడ్డి గారు, మీరు చెప్పండి, అసలు ఈ డిఈఓ పైన ఇంత వ్యతిరేకత ఎందుకు కారణం అంటారు? ఆమె టీచర్లను కనీసం తోటి మనుషులుగా కూడా చూడటం లేదు, చాలా శాడిజంగా మాట్లాడుతుంది. ఒక టీచర్ పైన ఉమ్మేసిందంటేనే ఆమె స్థాయి ఏందో అర్థం చేసుకోవచ్చు. ఒక జిల్లా స్థాయి అధికారి ఏంటి కూడా మానవత్వం లేకుండా ప్రవర్తిస్తుంది టీచర్ల పైన. మేము సమాజానికి విద్యాబుద్ధులు నేర్పే వాళ్ళం, సంస్కారాన్ని నేర్పే వాళ్ళం. అలాంటి మేము ఈరోజు రోడ్డెక్కి ఈ డిఓ మాకు వద్దంటే అర్థం చేసుకోండి ఆమె యాటిట్యూడ్ ఎలాంటిది. ఎక్కడికి పోయినా కూడా ఆమె టీచర్లుగా చూడడం లేదు. అసలు ఒక ఉపాధ్యాయుడు చనిపోతే కనీస మానవత్వం లేకుండా అధికారులతో నేనే రిలీవ్ చేద్దాం అనుకున్నా, అతనే పర్మనెంట్ గా రిలీవ్ అయినాడు అని కామెంట్ చేసిందంటే అసలు ఆమెకు మానవత్వమే లేదు. ఇలాంటి అధికారి మాకొద్దు. ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించి ఈమెను ఇమీడియట్ గా పదవిలోంచి తీసేసి ఆమె పైన ఎంక్వైరీ వేయాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా విద్యాశాఖ అధికారి పైన ఇంత వ్యతిరేకత వ్యక్తం అవుతా ఉంది. ఉపాధ్యాయ సంఘాలన్నీ ఏకమవుతున్నటువంటి పరిస్థితులను కూడా మనం చూస్తా ఉన్నాం. ఈ కార్యక్రమం తర్వాత భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమాలు చేయబోతా ఉన్నారు? ప్రధానంగా మాకు ఆశ్చర్యం ఉంది చాలా. సాక్షాత్తు కూటమి ప్రభుత్వంలోని రాష్ట్ర ప్రభుత్వము, ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి చాలా ఉపాధ్యాయుల పట్ల, విద్యారంగం పట్ల ఎంతో ఆసక్తి కనబరుస్తూ విద్యాశాఖ మంత్రి ఒక హెచ్ఎంను గౌరవిస్తూ ఆమె కూర్చొని ఆయన నిలబడుకున్న సందర్భాలు చూసాం. ఇక్కడ క్షేత్రస్థాయిలో ఈ కడప జిల్లా డిఈఓ మొత్తం ఉపాధ్యాయులను వేధించడము, అలాగే ఉపాధ్యాయ సంఘాలకు రెస్పాండ్ కాకపోవడము, 6,380 మంది ఉపాధ్యాయులకు ప్రతినిధులు ఈ సంఘాలు. మరి ఈ సంఘాలు తీసుకుపోయిన సమస్యలు ఆమె వినాలి, వినకుండా సమయం ఇవ్వకుండా ఫోన్లు ఎత్తకుండా నిర్లక్ష్యంగా నిరంకుశంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇలా తిరుగుబాటు ఎదురవుతుంది. ఎందుకంటే కడప మమకారం చూశారు, కడప కారం కూడా చూస్తారు, కడప బిడ్డల తిరుగుబాటు కూడా చూస్తారు. ఇంతటితో ఇది ఆగదు. ఈ డిఈఓను వెనక్కి పిలుచుకునేంత వరకు, ఈ డిఈఓను విధుల నుంచి తొలగించేంత వరకు ఈ ఉద్యమం ఆగదు. తర్వాత కార్యక్రమాన్ని మేము రూపొందిస్తాము. ఖచ్చితంగా శాసనసభ సభ్యులను, శాసన మండలి సభ్యులను కలుస్తాము, గౌరవ విద్యాశాఖ మంత్రి గారిని కూడా కలుస్తాము. ఈ డిఓ వైఖరి గురించి మేము ప్రభుత్వానికి వివరిస్తాము. వ్యాయామ ఉపాధ్యాయులకు సంబంధించి మీ అసోసియేషన్ కూడా ఈ ఉద్యమంలో పాల్గొంది. మీ మద్దతు ఎలా ఉండబోతా ఉంది? మీకేమన్నా డిఓ పై ఏమన్నా ఫిర్యాదులు ఉన్నాయి? కడప జిల్లాలో కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఉపాధ్యాయ లోకం అంతా కూడా ఒక తాటిపైకి వచ్చేసి ఈ డిఓ మాకొద్దు ఒక ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ డిఓ గారి నిరంకుశ మొండి వైఖరికి కారణంగానే ఈ రోజు ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా ఏకమయ్యి ఈ ధర్నా కార్యక్రమం చేపడుతున్నారు. ఒక వ్యాయామ ఉపాధ్యాయులకు సంబంధించి ఏమంటే మేడం గారు ఒక పాఠశాలకు వెళ్ళడం జరిగింది. ఒక పాఠశాలకు వెళ్తే కనుక మామూలుగా మాకు మా జీవోలోనే ఉంది అండి, టీ షర్టు లోయర్ వేసుకొని క్రీడాకారులకు గేమ్స్ కోచింగ్ ఇమ్మని చెప్పేసి ఉంది అనమాట. ఆ వ్యాయామోపాధ్యాయుడు టీ షర్టు లోయర్ వేసుకొని పిల్లలకు ఆడిస్తూ ఉంటే ఈ టీ షర్టు లోయర్ వేసుకొని నువ్వు ఆడితీయమని నీకేమైనా జీవో ఉందా, జీవో తీసుకురమ్మని అడిగిందనమాట. ఇలాంటి అవగాహన లోపితం ఉన్న డిఓ గారు ఈ జిల్లాకు అవసరమా? అవసరం లేదు. అలాగే ఇక్కడ దాదాపు 3 రాష్ట్ర స్థాయి టోర్నమెంట్లు కూడా జరగడం జరిగింది, ఎస్డిఎఫ్ టోర్నమెంట్లు. ఆ టోర్నమెంట్లకు మేము ఎంతో వినయంగా గౌరవంగా మేడం గారిని అనేక పర్యాయములు ఆహ్వానించడం కూడా జరిగింది. కానీ ఏ టోర్నమెంట్కు రాకపోగా సర్టిఫికేట్ల పైన సంతకాలు చేయాల్సింది ఉంటుంది డిఓ గారు. వాటిపైన కూడా రోజుల తరబడి మమ్మల్ని వెయిట్ చేయించడం జరిగిందనమాట. సర్టిఫికేట్లు మీరు పేర్లన్నీ రాయించుకొని రాండి, క్రీడాకారులు నేను సంతకం చేస్తానని చెప్పడం జరిగింది. సర్టిఫికేట్లు పిల్లల పేర్లు ఎప్పుడు రాయమండి. ఏ జిల్లా కోచ్ మేనేజర్ వస్తారో
ఆ జిల్లా నుంచి ఎంతమంది విద్యార్థులు పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళ సర్టిఫికెట్లు వాళ్ళకు హ్యాండ్ అవుట్ చేస్తాము. ఆ కోచ్ మేనేజరు వాళ్ళ పిల్లలు పేర్లు రాసుకుంటారు అన్నమాట. కానీ ఇంత చిన్న అవగాహన లేకుండా డిఓ గారు ఉండడం అనేది చాలా బాధాకరమైన విషయము. అలాగే మన పెద్దలు చెప్తుంటారు చాలా నానుండే అనమాట, ఒక ఏటు కొట్టినా కానీ మర్చిపోతారేమో కానీ ఒక మాట మాట్లాడితే ఏ ఉపాధ్యాయుడు ఏ వ్యక్తి కూడా మర్చిపోరు. ఇప్పుడే మిత్రులు చెప్పారు, సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు అలాగే ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు కూడా కింద కూర్చొని భోంచేసి మేము ఉపాధ్యాయుల పక్షాన ఉన్నాము అని చెప్పేసి డే 1లోనే ఉపాధ్యాయ లోకానికి ఒక మెసేజ్ కూడా ఇచ్చారు. కాబట్టి అధికారులు ఆ మెసేజ్ని చూసైనా కానీ ఫాలో కావాలి కదా. కాబట్టి వీలైనంత తొందరలో ఈ డిఓ గారిని కడప జిల్లా నుండి తొలగించాలని ఉదయపూర్వకంగా ఈ ఐక్య ఉపాధ్యాయ సంఘం తరఫున కోరుకుంటున్నామండి. సార్ చెప్పండి, అంటే విద్యార్థులపైనే అసభ్య పదజాలం వాడేటటువంటి ఉపాధ్యాయులపైన లేదా ఇతరులపైన చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అలా ఉపాధ్యాయులపైనే అసభ్య పదజాలం వాడుతున్న డిఓ పైన జరుగుతున్నటువంటి ఈ వ్యతిరేకమైనటువంటి ఆందోళన ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంటుంది? ఉన్నతాధికారుల నుంచి ఏమైనా మీకు ఏమన్నా, ఎందుకంటే రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు కాబట్టి మీకు ఏమైనా ఆదేశాలు అట్లాంటివి వచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? రాష్ట్ర చరిత్రలో ఒక విద్యాశాఖలో దేశానికి ఒక దిశానిషేధం చేసి సాంప్రదాయాలను పద్ధతులను సమాజానికి అందించే గురువుల పైన ఒక విద్యాశాఖలో ఉన్నతాధికారిగా ఉంటూ మహిళగా ఉంటూ మహిళల పట్ల ప్రధానోపాధ్యాయుల పట్ల చిన్న తప్పు చేసినా తప్పు జరగకపోయినా నీకు అన్నం తిన్నావా గడ్డి తిన్నావా ఇటువంటి పదాలతోటి ఎక్కడికి పోయినా ఏ పాఠశాలకు పోయినా మరి ఆమెలో ఉండే ఫ్రస్ట్రేషన్ను మా యొక్క ప్రధానోపాధ్యాయులపైన ఉపాధ్యాయులపైన చూపిస్తూ సాంప్రదాయానికి విరుద్ధంగా కడప జిల్లాలో ఎప్పుడూ లేని విధంగా రాష్ట్ర చరిత్రలో ఎక్కడా లేని విధంగా కడప జిల్లా డిఈఓ గారు సాంప్రదాయత పద్ధతులలో ఉపాధ్యాయుల మనోభావాలను దెబ్బతినే విధంగా మరి ఈ విధంగా వ్యవహరిస్తున్నది. ఈమె ఈ జిల్లా నుంచి పోయేంత వరకు ఇటువంటి ధర్నాలు కార్యక్రమాలు నిరంతరం జరుగుతూనే ఉంటాయని తెలియజేస్తున్నా. తరగతి గదిలో ఉపాధ్యాయుడు దేశానికి ఉన్నతాధికారులు అందించేటటువంటి ఉపాధ్యాయులనే ఈ విధమైన పద్ధతిలో మాట్లాడడం సరికాదని, ఈమె ఎక్కడికి పోయినా ఇదే పద్ధతి కొనసాగిస్తా ఉంది. తిటితే భయపడతారని దీనికి నిరసనగా ఎక్కడైనా ఎప్పుడైనా ఇటువంటి పద్ధతిని అవలంబించే ఏ అధికారి అయినా కూడా మరి అక్కడ పని చేయకూడదనే మా నినాదంతో కడప జిల్లాలో ఉన్నటువంటి 24 సంఘాల ఐక్య వేదిక ఒక తాటిపైకి వచ్చి చరిత్రలో ఎప్పుడు లేని విధంగా అన్ని సంఘాలు మాకు డిఎల్ కావాలని, మాకు పిఆర్సీ కావాలని, మాకేదో ఆర్థిక బెనిఫిట్ కావాలని అడగలేదు. మా మనోభావాలు దెబ్బతీసే అధికారి ఈ జిల్లాలో ఉండకూడదు అనే నినాదంతో మేము ఈ నిరసన కార్యక్రమం చేస్తున్నాం. రాష్ట్ర అధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు మాకు అందలేదు కాబట్టి కడప జిల్లా డిఓ గారిని తాగనంపేటంత వరకు మేము ఈ ఉద్యమం కొనసాగిస్తాం. ఈ పద్ధతిలో కాకుండా ఆమె ఇక మీద మళ్ళీ పాఠశాలలకైనా ఆమె హాజరైతే ఇన్ఫెక్షన్ పేరుతో పోతే మేము కొంతమంది గ్రూప్గా తయారై ఒక 30-40 వెహికల్స్ తోటి మేము కూడా ఆమెను ఫాలో అవుతాం. మా ఉపాధ్యాయ మనోభావాలు దెబ్బతిని ఇబ్బంది పడే అధికారిని మేము కొనసాగించలేం. మా ఉపాధ్యాయులను ప్రధానోపాధ్యాయులను గౌరవంగా వృత్తిలో విద్యాపరంగా బాగా పనిచేసే విధంగా ప్రశాంతంగా కొనసాగించడానికి ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక పనిచేస్తుందని ఏ అధికారికి భయపడకుండా పనిచేస్తామని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ ధర్నాలో మహిళా ఉపాధ్యాయులు కూడా ఎక్కువ సంఖ్యలో హాజరయ్యారు. మనం చూడొచ్చు, చాలా మంది ఉపాధ్యాయులు ఉన్నారు. చెప్పండి మేడం, ఈ డిఓకి సంబంధించినటువంటి ఈ ఆందోళన ఇంతగా జరుగుతూ ఉంది, మీరు ఏమనుకుంటున్నారు? సమైక్యాంధ్ర తరువాత మొదటిసారిగా 27 సంఘాలు ఇలా ఏకదాటిపై రావడానికి కారణము డిఈఓ గారు ఉపాధ్యాయుల్ని మానసికంగా క్షోభకి గురి చేయటమే సార్. మేడం గారు విజిట్కి వస్తే కూర్చున్నా తప్పే, నించున్నా తప్పే, ఏదైనా అడిగినా కానీ మేడం గారు దుర్భాషలాడడం ఇది సమంజసం కాదు సార్. ఉపాధ్యాయులను మానసికంగా ఇలా గురి చేయడం అనేది చాలా మాకు అన్యాయం చేసినట్టే సార్. దాని గురించి మేము ఇప్పుడు అందరం కలిసి మేడం గారిని సస్పెండ్ చేసే వరకు మేము ఇంతటితో ఆగం సార్. ఈ ధర్నా కొనసాగిస్తాం. అంతే అండి. చాలా మహిళలు కానీ ఎవరైనా కానీ అందరినీ అంత దుర్భాషలాడుతున్నారు. ఆమె లావుగా ఉంటే ఏమండి, చదువు చెప్పేదానికి లావుకు ఏం సంబంధము? అలా ఉండవు, నువ్వేం చదువు చెప్తావు? ఏందండి ఇది ఈ మాటలు? ఒక టీచర్ మాట్లాడాల్సిన మాటలేనా? చిన్న పిల్లల్ని అనలేకుండా మేము ఒక మాట తప్పు చేసినా కూడా వాళ్ళని ఏదో ఒకటి సర్దించుకుంటున్నాం. అటువంటిప్పుడు టీచర్లను మేము 10 మందికి చెప్పేవాళ్ళం, ఇలా ఉండండి, పెద్దలతో ఇలా ఉండండి, పిల్లలతో ఇలా ఉండండి అని చెప్పాల్సింది ఒక ఉపాధ్యాయుని పట్టుకొని అట్లా మాట్లాడడం తప్పు కదా. చెప్పండి మేడం, చివరిగా ఈ ఉద్యమం ఎంతవరకు కొనసాగే అవకాశం కనిపిస్తోంది? మీకేమైనా డిఈఓతో ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యాయి?
సార్ ఈ వైఖరి నశించే వరకు కొనసాగుతుంది సార్. ఎందుకంటే ఇది అందరి సమస్య. 27 సంఘాలు ఈరోజు ఇక్కడికి వచ్చినాయంటే మాకు న్యాయం కోసం వచ్చినాము. ముఖ్యంగా స్కూళ్ళల్లో ఇలా ఒక పిల్లాడిని మనము చిన్నగా దండించకపోయినా కూడా ఒక టీచర్ తప్పు లేకపోయినా టీచర్ని భూతద్దంలో చూపించి టీచర్ ఇలా చేస్తే ఎలా అంటారు. ఇలాంటప్పుడు అధికారులు వచ్చి ఇలా చిన్నపిల్లల్లాగా చిన్న పిల్లల ముందు ఒక టీచర్ని దుర్భాషలాడితే ఆ టీచర్కి ఎంత అవమానకరంగా ఉంటుంది. అక్కడ ప్రతిరోజు పోయే టీచర్ ఎలా చదువు చెప్పగలరు? అంత హేళనగా మాట్లాడడం వల్ల టీచర్లకు చాలా ఇబ్బందికరంగా ఉంది. అది కాకుండా స్పోర్ట్స్ ఫీల్డ్ లో మేము ట్రాక్ సూట్ వేసుకుంటాము, పిల్లలకి గేమ్స్ ఆడిపించేటప్పుడు కంఫర్ట్ డ్రెస్ వేసుకుంటాము. అలా ట్రాక్ సూట్ ఎవరు వేసుకోమన్నారు? మిమ్మల్ని కంఫర్ట్ గా చీర కట్టుకోవాలి, ఇలా డ్రెస్ వేసి ఎవరు ఆడమన్నా అంటే పిల్లల కోసమే ట్రాక్ సూట్ వేసుకోవాలి అదే గేమ్స్ టీచర్ గా. కానీ అలా లేకుండా వాళ్ళకు నచ్చిన డ్రెస్ వేసుకోమని చెప్పడం అది బాగలేదు. అలాగే కాకుండా ఇప్పుడు గేమ్స్కి వెళ్తాంటారు కదా, స్టేట్ టీమ్కు నేషనల్స్కి వెళ్తాను పిల్లలు, వాళ్ళకు రావాల్సిన సర్టిఫికెట్లు సంతకాలు పెట్టమంటే ఇక్కడికి రా అక్కడికి రా అని తిప్పుకోవడము. ఆ సర్టిఫికెట్లు అమౌంట్ రావాల్సిన అమౌంట్ ఏమన్నా ఉంటే కలెక్టర్ దగ్గరికి వెళ్ళండి, కలెక్టర్ దగ్గర పెట్టించుకోరండి అంటాము. కలెక్టర్ దగ్గరికి పోవడానికి ఇంకా డిఓ మేడం గారు ఎందుకండి? ఇలా దుర్భాషలాడటం చాలా దారుణము. అలా కాకుండా మంచి వైఖరి ఉండాలని మేము మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము. సార్ మాకు డిఓ వద్దు, ఎందుకంటే ఆమె అపార్ అనే ఒక ప్రోగ్రామ్ చేయలేదని ఆల్రెడీ మనది జిల్లాలో 6th పొజిషన్లో ఉంది. అయినా కూడా 827 మంది ఉపాధ్యాయులకు హెచ్ఎంస్కి ఒక్కసారి షోకాజ్ నోటీసులు ఇవ్వడం జరిగింది. కాబట్టి తర్వాత కూడా ఎప్పుడైనా విజిట్లకు వచ్చినప్పుడు అక్కడ అంతా దూషిస్తూ ఉన్నారు. ఉపాధ్యాయులను మానసికంగా చాలా వేధిస్తున్నారు. డిజిటల్ లెసన్స్ పెడితే తప్పు, రాసిన లెసన్ ప్లాన్స్ పెడితే వాడలేదు, తిట్టడాలు చాలా భయంకరంగా ఉంది సార్ పరిస్థితి. వచ్చిన 2 నెలల్లోనే డిఈఓ మాకొద్దు అంటున్నామంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఉపాధ్యాయ ఐక్యవేదికలో 27 మంది యూనియన్లు కలిసి వచ్చి ఈ ప్రోగ్రాం చేస్తున్నాము. ఈ డిఈఓ మాకొద్దు సార్, ఈ డిఈఓ మాకొద్దు. ఈ డిఈఓ మాకొద్దు అన్నటువంటి నినాదాన్ని బాగా జనాల్లోకి తీసుకెళ్లి డిఈఓ చేస్తున్నటువంటి ఆకృత్యాలను, ఉపాధ్యాయులపై ఆమె చేస్తున్నటువంటి అరాచకాలను గొంతెత్తి నినదిస్తున్నారు. డిఈఓ మాకొద్దు అన్న నినాదం రాష్ట్ర ప్రభుత్వానికి అయ్యేలాగా తమ ఉద్యమం ఉంటుందని ఉపాధ్యాయ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ఉనికి ప్రశ్నార్థకంగా మారడం వల్లే వైసీపీ ఉనికి కోసం ఉపన్యాసాలు చేస్తూ ఆర్భాటం చేస్తోందని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు ఆర్ శ్రీనివాసులు రెడ్డి మండిపడ్డారు. పెద్ద పెద్ద కంపెనీలు ఆంధ్రప్రదేశ్కు రావడం వైసీపీకి నచ్చలేదన్నారు. ఆంధ్రప్రదేశ్ పురోభివృద్ధి సాధిస్తోందంటున్న శ్రీనివాసులు రెడ్డి మీడియా సమావేశం ఇప్పుడు చూద్దాం. దాదాపు 7 నెలలుగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సంపద సృష్టించేదానికి వేగంగా పరిగెత్తా ఉంటే ప్రతిపక్షాలు నిరంతరం బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు అధికారం కోల్పోయి మతి భ్రమించి ఎప్పుడెప్పుడు అధికారంలోకి రావాలా, జమిలి ఎన్నికలు 26లో వస్తాయి, 27లో వస్తాయి, మేము అధికారంలోకి వస్తున్నామని చెప్పి ఉనికి కోల్పోతున్న తరుణంలో ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాదాపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్య నాయకులందరూ పార్టీని వదిలిపోయే పరిస్థితి కనపడుతోంది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారం కోల్పోయినప్పుడు కూడా ఏ నాయకుడు కూడా తెలుగుదేశం పార్టీని వీడిపోయిన దాఖలాలు లేవు. ఈరోజు ఈ 6 నెలల్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా గాలికి వచ్చిందో అదే విధంగా గాలి కొట్టుకొని పోయిన తరుణంలో ముఖ్య నాయకులు, ద్వితీయ శ్రేణి తృతీయ శ్రేణి నాయకులందరూ వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళని కాపాడుకునే దాంట్లో మేము జమిలి ఎన్నికలు వస్తున్నాయి, మనం అధికారంలోకి వస్తామని చెప్పి ఒక భ్రమ కల్పించే ప్రయత్నం చేస్తూ ఉంది నాయకత్వం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు నిరంతరం 6 నెలలుగా సంపద, గత ప్రభుత్వం చేసిన అప్పులు, ఆ అప్పులకు చేసిన వడ్డీలు, ఈరోజు ఆర్థిక పరిస్థితి ఇంత ఘోరంగా ఉందంటే ప్రధాన కారణం గడిచిన 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పుల పాపాలు, ఘోరాలు. దానివల్ల ఈరోజు రాష్ట్ర ఖజానా ఏ రకంగానూ ముందుకు పోయే పరిస్థితి లేదు. అందుకే దీర్ఘకాలికంగా లాంగ్ టర్మ్లో రాష్ట్రానికి సంపద సృష్టించే దాని మీద ముఖ్యమంత్రి గారు ఈరోజు దృష్టి కేంద్రీకరించి రకరకాల సంస్థలన్నింటినీ కూడా ప్రభుత్వం రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టే విధంగా తీసుకొస్తున్నాడు. బిల్డ్ ఏపీ, బ్రాండ్ ఏపీ అని కూటమి ప్రభుత్వం ఈరోజు రాష్ట్రాన్ని ఒక ఐటీ హబ్గా భవిష్యత్తులో మార్చబోతోంది. దీని వెనక నారా లోకేష్ గారి కృషి ఎవ్వరూ ప్రశ్నించడానికి వీల్లేని విధంగా ఆయన పనిచేస్తున్నాడు. విదేశాలకు పోయి అక్కడున్న సంస్థలన్నింటినీ ఒప్పించి రాష్ట్రంలో ఐటీ హబ్గా ఈ ఆంధ్రప్రదేశ్ను తయారు చేసే విధంగా కొత్త రాజధానిలో అవన్నీ కూడా వచ్చి ఏర్పాటు చేసే విధంగా ఈరోజు
చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా రాబో రోజుల్లో సత్ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నాయి. దాదాపు 30 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించడం, తయారీ రంగంలో 5 లక్షల ఉద్యోగాలు కల్పించడం, 175 నియోజకవర్గాల్లో కూడా పారిశ్రామిక వాడలను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అదేవిధంగా గడిచిన 5 సంవత్సరాల్లో 6,680 కోట్లు విదేశీ పెట్టుబడులను గత ప్రభుత్వం ఆకర్షిస్తే ఈరోజు 6 నెలల కాలంలో దాదాపు 82,000 కోట్ల పెట్టుబడులను రాష్ట్ర ప్రభుత్వం ఆకర్షించి ముందుకు తీసుకుపోతున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం బోగస్ సమ్మిట్ అంటూ కాలయాపన చేసింది. విశాఖపట్నంలో ఇండస్ట్రీ సమ్మిట్ పెట్టి ఒక బోగస్ సమ్మిట్ చేసింది. ఎక్కడ ఎంఓయూలు చేస్తే ఆ ఎంఓయూ చేసిన ఒక్క పారిశ్రామికవేత్త కూడా ఆంధ్రప్రదేశ్లో మీ మీద నమ్మకం లేక పెట్టుబడులు పెట్టలే. దీంతో ఈరోజు అందరూ పెట్టుబడులు పెట్టేందుకు జంకిన పారిశ్రామికవేత్తలందరూ కూడా ఈరోజు ఎంతో ఉత్సాహంతో ప్రభుత్వం మీద నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న ఫేస్ వాల్యూతో రాష్ట్రానికి వస్తున్న పరిస్థితిని మనం అంతా చూస్తూ ఉన్నాం. ఒక్కరోజు నారా లోకేష్ గారు ముంబై పర్యటన చేస్తే ఆ రోజు రిలయన్స్ కంపెనీ వాళ్ళు ఒప్పించి 65,000 కోట్ల పెట్టుబడులతో రిలయన్స్ కంపెనీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడతా ఉంది. ఆర్ఎల్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ వాళ్ళు అనకాపల్లిలో 70,000 కోట్లతో స్టీల్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం. రేపు 8వ తేదీ ప్రధానమంత్రి చేతుల మీదుగా ఈ అనకాపల్లి కానీ విశాఖపట్నంలో ఏర్పాటు చేయ పారిశ్రామిక అన్నిటికీ కూడా ప్రారంభోత్సవాలు జరగబోతున్నాయి. టీవీఎస్ డేటా సెంటర్ విశాఖపట్నంలో ఏర్పాటు కాబోతా ఉంది. హోటళ్ళు, రిసార్ట్లు, టాటా కన్సల్టెన్సీ వాళ్ళు ఈ విధంగా చెప్పుకునే దానికి అంతు లేని విధంగా పారిశ్రామికవేత్తలంతా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టే పరిస్థితి వస్తుంది. రాబోయే 5 ఏళ్లలో పెట్టుబడి రంగంలో, ఐటీ రంగంలో, టూరిజం రంగంలో, పారిశ్రామిక రంగంలో ఆంధ్రప్రదేశ్ పెద్ద పురోగతి సాధించబోతా ఉంది. దీని ద్వారా ట్యాక్సులు కానీ సంపద కానీ సృష్టించి ఆ సంపద ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేదానికి కానీ సంక్షేమానికి కానీ అనేక రకాలుగా పెట్టుబడులు పెట్టేదానికి అవకాశాలు కల్పిస్తూ ఉంటారు. ఈరోజు గత 5 సంవత్సరాల్లో పెట్టుబడిదారులు ఎవరు లేక, ఆదాయం లేక రాష్ట్ర ఖజానా కొల్లబోయిన పరిస్థితి కూడా మనం చూసినాం. ఈరోజు ఒకసారి చూస్తే విద్యుత్ వ్యవస్థను చూస్తే గడిచిన 5 సంవత్సరాల్లో చేసిన అప్పులు పాపాల విధంగా ధరలు పెంచితే ఆ ధరలు వాళ్ళు నిర్ణయించిన ధరలు ఈరోజు పెరిగితే ఆ పాపాలు కూడా మా మీద వేస్తున్నారు. మొగుడిని కొట్టి మొగసాలకు ఎక్కినట్టు మీరు పెంచిన ధరలన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పెరిగినాయని చెప్పి తప్పుడు ప్రచారం చేసి ధర్నాలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలకు అందరికీ అర్థమైపోయింది ఏ హయాంలో విద్యుత్ ధరలు పెంచినారని. 13 సార్లు విద్యుత్ ధరలు పెంచిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ రోజు నుంచి ఎప్పుడు కూడా విద్యుత్ ధరలు పెంచేదే లేదని చెప్పి ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పినారు. అదే కాకుండా ఈరోజు సోలార్ రంగం కానీ, అదేవిధంగా విండ్ ఎనర్జీ కానీ, రివర్స్ పంపింగ్ ఎనర్జీ కానీ, ఈ విధంగా అనేక రకాల విద్యుత్ రంగంలో జనరేషన్స్ అన్నీ కూడా పారిశ్రామికవేత్తలంతా కూడా పెట్టుబడులు పెట్టి విద్యుత్ రంగాన్ని సంస్కరణలు తీసుకొచ్చి అత్యంత నాణ్యమైన ధరకు భవిష్యత్తులో వినియోగదారులకు ఇవ్వాలనే ఆలోచనతో ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని సంస్కరణలు తీర్చిదిద్దబోతా ఉంది. దీన్ని చూసి తట్టుకోలేక ఈ ప్రతిపక్షాలు గగ్గోలు పెడతా ఉన్నారు, ధర్నాలు చేస్తూ ఉన్నారు, ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిన్ను చూసాం, యూనియన్ మినిస్టర్ వచ్చాడు. ఆంధ్రప్రదేశ్లో 26 జిల్లాలుంటే 3 జిల్లాలు ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్గా ప్రకటన చేయడం జరిగింది ఈ ప్రభుత్వంలో. దాంట్లో కడప కూడా ఒక ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్. ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ అనౌన్స్ చేసిన తర్వాత అనేక రకాల పెట్టుబడులు జిల్లాకు వచ్చే అవకాశం ఉంది. దాని మీద నిన్న ప్రజాప్రతినిధులతో మీటింగ్ కూడా జరగడము, జిల్లా కలెక్టర్ పూర్తిగా నివేదికలు ఇవ్వడం, భవిష్యత్తులో ఈ జిల్లాకు అనేక రకాలుగా కొన్ని మనకు ఎలిజిబిలిటీ లేకున్నా కూడా ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ అయిన మూలాన మనకు అనేక రకాల నిధులు కేటాయించే అవకాశాలు కూడా భవిష్యత్తులో ఆస్పిరేషన్ డిస్ట్రిక్ట్ అయింది కాబట్టి కడప జిల్లాకు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. వెల్ఫేర్ విషయానికి వస్తే సూపర్ 6 ఏవైతే ఎన్నికల్లో హామీ ఇచ్చామో ఆ హామీలన్నీ ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని చెప్పి ప్రభుత్వం ప్రకటన చేస్తాం. దశల వారీగా అమలు చేసి తీరుతాం. దీంట్లో రెండో అనుమానం లేదు. అయ్యా మీ ప్రభుత్వంలో అమ్మఒడని చెప్పారు, 5 సంవత్సరాల్లో ఎన్నిసార్లు ఇచ్చారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే
అన్ని పథకాలు కూడా అమలు చేయకుండా మోసం చేస్తున్నారని మాట్లాడుతున్నారు. నిన్న ముఖ్యమంత్రి గారు క్యాబినెట్లో స్పష్టమైన ప్రకటన చేసినారు. రేపు సంవత్సరం జూన్లో తల్లికి వందనం కార్యక్రమాన్ని అమలు చేయబోతున్నాం. పెన్షన్లు 4,000 రూపాయలు ఈ దేశంలో ఏ రాష్ట్రము కూడా అమలు చేయడం లేదు. 4,000 రూపాయలు ఏ రాష్ట్రం తీసుకున్నా కూడా 2,000 రూపాయల పెన్షన్ మాత్రమే అమలు చేస్తూ ఉన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికలు చెప్పిన 4,000 రూపాయల హామీని ఖచ్చితంగా అమలు చేస్తూ ఉన్నాం. తల్లికి వందనాన్ని రేపు జూన్లో అమలు చేయబోతున్నాం. సంక్రాంతికి కానీ ఉగాదికి కానీ మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచితంగా చేసే ప్రయాణాన్ని కూడా ఉగాది నుంచి ప్రారంభించాలని చెప్పి పక్క రాష్ట్రాలకు పోయి అధ్యయనం చేసి ఒక నిర్ణయానికి వస్తూ ఉంది. అదేవిధంగా రైతులకు కానీ మహిళలకు కానీ చెప్పిన కార్యక్రమాలు కూడా ప్రభుత్వ ఖజానాలో ఇబ్బందులు ఉండడం వల్ల కొంత ఆలస్యమైన సూపర్ 6 పథకాలు ఏవైతే ప్రభుత్వం చెప్పిందో, ఎన్నికల ముందు హామీ ఇచ్చిందో ప్రతి పథకాన్ని కూడా అమలు చేసి తీరుతామని చెప్పి ఈరోజు మీ ద్వారా ప్రజలకు స్పష్టంగా విన్నవిస్తూ ఉన్నాం. ప్రతిపక్షాలు చేసే దయ్యాలు వేదాలు వల్లించినట్టు వాళ్ళ మాటలు మీరు నమ్మొద్దండి. ప్రజలకు అర్థమైపోయింది. మీకు 5 సంవత్సరాలు ఒక్క ఛాన్స్ అని పరిపాలన ఇస్తే ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి, అప్పులమయం చేసి, అరాచకం చేసి, అవినీతి చేసి, మాఫియాలు చేసి సర్వనాశనం చేసినారు మీరు కూడా ఈరోజు మళ్ళా 6 నెలలు గడవక ముందే వచ్చిన ప్రభుత్వాన్ని ప్రజల్లోకి తీసుకుపోయి అబద్ధాలతో నమ్మించే ప్రయత్నం చేస్తుంటారు. మీరు చెప్పే మాటలు ఈ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఖచ్చితంగా సంక్షేమ పథకాల విషయంలో ప్రభుత్వానికి ఒక స్పష్టత ఉంది. ముఖ్యమంత్రి గారు నిరంతరం సంపద సృష్టించే పనిలో ఉన్నారు, ఆదాయం సృష్టించే పనిలో ఉన్నారు. మీరు చేసిన అప్పులు కూడా తెలుగుదేశం ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు సంపాదించి కట్టే పరిస్థితి వచ్చిందంటే మీరు ఈ రాష్ట్ర ఖజానాన్ని ఏ విధంగా నాశనం చేసినారో గత ఒక్కసారి గణాంకాలు పరిశీలిస్తే ఆ గణాంకాలు మీ ద్వారానే ప్రజలకు చెప్తే ప్రతిపక్షాలు అన్నీ అర్థమవుతాయి. ఈరోజు మీరు ధర్నాలు చేసినా, ర్యాలీలు చేసినా, రాస్తా రోకోలు చేసినా, పొల్లు దండాలు పెట్టినా మీకు మళ్ళీ అధికారం రాదు, మీ పార్టీ నిలబడదు. మీ పార్టీ నుంచి చివరకు ఆ అధ్యక్షుడు, శాశ్వతంగా అధ్యక్షుడు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ఆయన ఒక్కరే ఈ పార్టీలో మిగులుతారు. మీరు 11 ఈడీ కేసులు, సిబిఐ కేసుల్లో ఉన్నవా మీరు కూడా ఈ ప్రభుత్వాన్ని, ఈ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తారా? ఏది పడితే అది మాట్లాడతారు, అబద్ధాలు చెప్తారు. మీ హయాంలో పెంచిన విద్యుత్ ఛార్జీలు కూడా ఈ ప్రభుత్వంలో మీరు పెట్టిన సంతకాల వల్ల అమలవుతున్న పరిస్థితి ప్రజలందరూ అర్థం చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు పెంచినారని చెప్పి గగ్గోలు పెడతా ఉన్నారు. అదే మొగుడిని కొట్టి మొగసాలకి ఎక్కినట్టుంది. మీరు చేసిన పాపాలు, మీరు చేసిన అప్పులు, మీరు చేసిన తప్పులు ఈరోజు ఈ రాష్ట్రం భరించే పరిస్థితి వచ్చిందంటే ఎంత దౌర్భాగ్యమైన ప్రభుత్వాన్ని మీరు గత 5 సంవత్సరాలు నడిపారో ప్రజలకు అర్థమయ్యి కూటమి ప్రభుత్వానికి 94 సక్సెస్ రేట్తో 164 స్థానాలు ఇచ్చిన విషయాన్ని మీరు మర్చిపోద్దని చెప్పి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలా. ఏవైతే సంక్షేమ పథకాల హామీలు ఉన్నాయో, ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో ఖచ్చితంగా అమలు పరుస్తాం. ఈరోజు 40 సంవత్సరాలుగా కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పర్మనెంట్ ఆఫీస్ లేకపోవడం, స్థలం కేటాయించడంలో గత ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని కూడా క్యాన్సిల్ చేసింది. ఒక కుట్రతో, కుళ్ళుతో క్యాన్సిల్ చేస్తే మళ్ళీ మేము అదే 2 ఎకరాల స్థలాన్ని తెలుగుదేశం పార్టీ అర్హతను బట్టి రాష్ట్ర ప్రభుత్వం మాకు కేటాయించింది. అక్కడ తొందరలో స్థల నిర్మాణాన్ని కూడా చేస్తాం. ముఖ్యమంత్రి గారి పర్యటన ఈ నెలలోనే కడప జిల్లాలో ఉంది. ఆయన వచ్చిన సందర్భంలో పూజ కూడా చేయాలని ఆలోచనతో ఉన్నాం. తప్పకుండా పార్టీ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నాం. స్పష్టంగా ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, స్కాలర్షిప్లు కానీ టయానికి ఇస్తామని చెప్పి నారా లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రి గారు స్పష్టత ఇచ్చినారు. వాళ్ళు పెట్టిన బకాయిలు చివరకు కోడిగుడ్లు, చిక్కీల నిధులు కూడా వాళ్ళు కేటాయించకుండా దాంట్లో కూడా అవినీతి చేస్తే ఆ నిధులు కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నారా లోకేష్ గారు రిలీజ్ చేసిన విషయాన్ని ప్రజలకు గుర్తు చేస్తున్నారు. మీరు చూస్తున్నారు కదా, చింతకొండ మండలంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు కబ్జా చేశారని వినిపిస్తున్న విషయంలో మంత్రి, అటవీ శాఖ మంత్రి గారు పూర్తి స్థాయి దర్యాప్తు కూడా ఆదేశించినారు జిల్లా కలెక్టర్కు. అదేవిధంగా వాళ్ళు ఎవరైతే వాళ్ళ బామర్దులు అక్కడ రఫీక్షా దర్గా దగ్గర కూడా ఇదే చేశారు అధికారంలో ఉన్నప్పుడు, దాన్ని కూడా పూర్తి స్థాయి విచారణ చేస్తాం. ఏదైతే
అన్యాక్రాంతమైనాయో అవన్నీ బయటికి తీసేదానికే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు జరుగుతూ ఉన్నాయి. రెవెన్యూ సదస్సుల్లో ఎక్కడ చూసినా కూడా ఇదే కబ్జాలు, ఇదే 22A భూములు రాయించుకోవడం, ఇవన్నీ అవినీతి చేశారు. దాని మీదే ఒక నెల రోజులుగా రెవెన్యూ సదస్సులు జరుగుతున్నాయి. తొందరలో ఇవన్నీ కూడా పరిష్కారం అవుతాయి. రెండోది, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కూడా రాష్ట్ర ప్రభుత్వం మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలు తీసుకొచ్చింది. దీని మీద ఎవరైతే ల్యాండ్ గ్రాబింగ్ చేశారో వాళ్ళ మీద కూడా చట్టపరంగా నాన్ బెయిలబుల్ కేసులు కూడా పెట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వైఎస్ఆర్ జిల్లా బద్వేలు పట్టణం శ్రీ రాచపూడి నాగభూషణం డిగ్రీ అండ్ పీజీ కళాశాల ప్రాంగణంలో విద్యార్థులను యువ జాగృతి ఉద్దేశించి యువత మేలుకొలుపు వివేకానందుని పిలుపు కార్యక్రమాన్ని కడప రామకృష్ణ మఠం వారి సహకారంతో శ్రీ రాచపూడి నాగభూషణం విద్యాసంస్థల వ్యవస్థాపకులు శ్రీ రాచపూడి వెంకట సాయి కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్వామి అనుపమానందజీ మహారాజ్ హాజరై విద్యార్థులకు వివేకానంద విద్య యొక్క ఉద్దేశం మంచి పాత్రను అభివృద్ధి చేయడం, కొత్త సాంకేతికతలను కనిపెట్టడం, మెరుగైన జీవితం వైపు పురోగమనించడం అనే అంశంపై తమ సందేశాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ సత్యనారాయణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. Failure is the stepping stone for success. Failure is the examination of where our పెద్ద విషయం కాదు. Not try. ప్రయత్నం చేయకపోతే ఎగ్జామినేషన్ లో మీరు ప్రిపేర్ చేసి ఫెయిల్ అయ్యారనుకోండి, అది ఫెయిల్యూర్ కాదు. ప్రయత్నం చేయక అంటే సరిగా స్టడీ చేయలేదు, ఏం చేయలేదు, అలా చేయకుండా ఉంటే అప్పుడు మీరు ఫెయిల్యూర్. దెన్ యు ఆర్ ఎ ఫెయిల్యూర్. అందుకే స్వామి వివేకానంద చెప్తారు, ఆయన కొటేషన్ లో చాలా ఇంపార్టెంట్ ఏమిటి, అరైజ్ అవేక్. స్వామి వివేకానంద ఆ విషయం చెప్పారు, ఎన్నో చోట్ల స్వామి వివేకానంద చెప్పారు, అరైజ్ అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఇస్ రీచ్డ్. అందువలనే ఆయన ఏం చెప్తారంటే, మీరు ప్రయత్నం కొనసాగించి అప్పుడే ఈ జీవనంలో మీకు సక్సెస్ అనేది వస్తుంది, లేకపోతే రాదు. అందుకే స్వాభావికం. ఎందుకంటే స్వామి వివేకానంద ఒక మాట చెప్తారు, ఈ ప్రపంచం ఉంది చూడండి, ఇది ఒక వరల్డ్ ఈస్ జిమ్నాషియం. వీ హ్యావ్ కమ్ హియర్ టు మేక్ అవర్ స్ట్రాంగ్. The more and more you struggle, the power in you comes out. ఈ మొత్తం ప్రపంచం ఒక వ్యాయామశాల. వ్యాయామశాలలో ఏం చేస్తాం మనం? ఏమనుకుంటే సమస్య ఏమిటంటే, ఈ ప్రపంచం ఒక 5 స్టార్ హోటల్ అనుకుంటాం కదా, మన మనసులో అదే ఒక ఇది ఉంది, పిక్చర్. ఏంటి? ఎక్కువ కృషి చేయకుండా, ఏం పని చేయకుండా, డబ్బులు వస్తూ ఉండాలి, తర్వాత మనము అన్ని రకాల సౌకర్యాలు దాన్ని అనుభవిస్తూ ఉండాలి, హాయిగా పడుకొని ఉండాలి. ఈ యొక్క భావన ఈ ప్రపంచం గురించి ప్రతి ఒక్క మనసులోనూ ఉంటుంది. అది ఎందుకో తెలియదు, ఎవరు మనకి ఈ యొక్క స్వభావాన్ని ఇచ్చారో తెలియదు. అందువలన ఏం చేస్తాం? ఎక్కువ పని చేయాలి, తక్కువ పని చేయాలి, ఎక్కువ డబ్బులు రావాలి. ఒకప్పుడు మన దేశంలో ఒక ఇది ఉండేది, వర్క్ మోర్ టాక్ లెస్. వర్క్ మోర్ టాక్ లెస్. మన వాళ్ళని ఆ పని చేయడానికి ఆ తర్వాత అదేమైందంటే మెల్లమెల్లగా వర్క్ లెస్ టాక్, మాట్లాడుతున్నాడు అన్నమాట. ఇప్పుడు మొబైల్ ఫోన్ కూడా వచ్చింది. అప్పుడు మొబైల్ ఫోన్ ఉండేది కాదు, ఎవరైనా దగ్గర ఉంటేనే మాట్లాడగలిగేవాడు. అలా కాదు, ఎక్కడ కూర్చున్నా మాట్లాడుతూ ఉంటాడు. దీంట్లోనే సమయం పోతుంది, కానీ కృషి చేయడం లేదు. మన మనసులో ఏముంది? ఈ ప్రపంచం అంటే ఏదో ఒక 5 స్టార్ హోటల్ లాగా మనకి కావాల్సిన ప్రతి ఒక్క దాన్ని ఆ సప్లై చేస్తే హాయిగా తినేసి పడుకుని మాట్లాడుకుంటూ సమయం గడపాలని ఇది ఒక మన మనసులో పార్టీ చేయడం, అది ఇది మనసులో ఉందన్నమాట. అయితే స్వామి వివేకానంద చెప్తారు, దిస్ వరల్డ్ ఇస్ ఎ జిమ్నాషియం అంటారు. వ్యాయామశాలు ఏం చేస్తాం? ఎందుకు వెళతాం? అక్కడ ఎందుకు వెళతామంటే మనల్ని మనం బలోపేతంగా ఎదగడానికి, డెవలప్ చేసుకోవడానికి వెళ్తాం. మన శరీర బలాన్ని పెంపొందించుకోవడానికి మనం ఆ వ్యాయామశాలకు వెళ్తాం, జిమ్కి వెళ్తాం. అక్కడ వెళ్ళిన తర్వాత ఏం చేస్తాం? పడుకుంటాం. అక్కడ కాదు, ఎయిర్ కండిషన్ రూమ్లో పడుకుని అక్కడ బలోపేతంగా వెళ్తామా? లేదు, ఎక్సర్సైజ్ చేయాలి. అక్కడ రకరకాల మెషిన్స్ ఉంటాయి, వాటితో మనం ఎక్సర్సైజ్ చేస్తాం. చేసినప్పుడు ఏమవుతుంది? మనకి నొప్పి వస్తుంది. ఇవి ఇవాల్టి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి KTV.